ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయ నిపుణులు, జర్నలిస్టులు, చిన్నపాటి నాయకులు ఒక స్థాయి ఉన్న ఎవరిని కదిలించినా తమను ఎవరో వెంటాడుతున్నారనే భయం, ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే వణుకు, దాని ఆధారంగా ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందనే ఆందోళన, ఎక్కడైనా నలుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిసినా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయి. నేను ఉన్నాను, నేను విన్నాను. 5 ఏళ్ల కిందట జగన్ స్లోగన్ ఇది. విన్నాను, వింటాను అంటే సమస్యను వింటారేమో, పరిష్కరిస్తారేమోనని అంతా భావించారు అందరూ. అయితే అందరి ఫోనుల్లో చొరబడి చోరవాణి చేస్తారని అనుకోలేదు. ఎవరైనా ఫోన్లో మాట్లాడితే చాలు, అదేంటో అన్నకు చప్పున తెలిసిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, అన్న మనుషులు ఇంటి ముందు వాలిపోతున్నారు. విపక్షాలే కాదు, స్వపక్ష నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులు, ఉద్యమకారులు, హక్కుల వీరులు, ఆఖరికి విలేకరులు, సామాన్యులు, ఎవరిదైనా ఇదే స్థితి. అందరూ భయంగా బతకాల్సిన పరిస్థితి. నోరు తెరవడానికి, స్వేచ్ఛగా మాట్లాడటానికి, ఫోన్లు దగ్గర పెట్టుకోవడానికి భయపడాల్సిన దుస్థితి. ఇది రాష్ట్రంలో వైసీపీ ఫోన్ ట్యాపింగ్ రాజకీయం. అధికార పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నేత తనతో మాట్లాడేందుకు ఎవరు వచ్చినా వారి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయిస్తున్నారు. అయినా వాటిలోని మైక్రోఫోన్లు రికార్డ్ చేస్తానే భయంతో వాటిని దూరంగా మరో గదిలో పెట్టిస్తున్నారు. ఆ నేతల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అక్కడే పెడుతున్నారు. తమ సొంత పార్టీ పాలనలోని ఫోన్ ట్యాపింగ్ భయం ఆ పార్టీలోని నేతలను అంతగా వెంటాడుతుంది. వీళ్ళే కాక సీనియర్ ఐఏఎస్ అధికారులు వైసీపీ అధికారంలోకి వచ్చాక సాధారణ కాల్స్ మాట్లాడటమే మానేశారు. తప్పదనుకుంటే వాట్సాప్లోనే మాట్లాడే పరిస్థితి దిగజారారు. అది సురక్షితం కాదని తోటి అధికారులు చెప్పడంతో తర్వాత టెలిగ్రామ్, ప్రస్తుతం సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుతున్నారు. ఐఫోన్ ఉన్న వారితో మాత్రం ఫేస్ టైంలో కాల్స్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయ నిపుణులు, జర్నలిస్టులు, చిన్నపాటి నాయకులు ఒక స్థాయి ఉన్న ఎవరిని కదిలించినా తమను ఎవరో వెంటాడుతున్నారనే భయం, ఫోన్ ట్యాపింగ్ చేస్తారనే వణుకు, దాని ఆధారంగా ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందననే ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా నలుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిసినా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయి. ఇంటికి వెళ్ళాక కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా పక్కనున్న ఫోన్ నుంచి తమ మాటల్ని ఎవరు వింటున్నారో అని కలవరానికి గురవుతున్నారు. సాధారణ కాల్స్ నుంచి మొదట్లో వాట్సాప్ కాల్స్కు మారారు. అది సురక్షితం కాదని టెలిగ్రామ్ ద్వారా మాట్లాడారు. ఇప్పుడు అది కూడా ట్యాప్ చేసే అవకాశం ఉందనే భయంతో సిగ్నల్ యాప్లోకి చేరారు. అప్పు చేసైనా ఐఫోన్ కొనుక్కొని మాట్లాడమే నయమనే భావనకు వస్తున్నారు. కాస్త డబ్బు సమకూర్చుకోగలిగిన వారైతే 15 రోజులు, నెలకు ఫోన్ మార్చుకుంటున్నారు. అరాచకాలకు అడ్డగా తయారైన జగన్ ప్రభుత్వ పనితీరే వీరందరినీ ఇంతగా బెంబెలెత్తిస్తోంది. తమను అనుక్షణం ఎవరో వెంటాడుతున్నారని అభద్రతా భావానికి గురిచేస్తోంది. మన మొబైల్ ఫోన్ జేబులోనే కాదు, సమీపంలో ఎక్కడున్నా మనల్ని ఎవరో వెంటాడుతున్నట్లే లెక్క. మాట్లాడే ప్రతి మాట రహస్యంగా వినేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకే ఒక స్థాయి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు, మీడియా రంగానికి చెందిన వారంతా నోరు కట్టేసుకోవడమే మంచిదనే నియమాన్ని పాటిస్తున్నారు. నిఘా విభాగంలో పనిచేసేవారు అనుక్షణం ఆచితూచి మాట్లాడాల్సిందే. ట్యాపింగ్కు తమ పరభేదం లేదన్నట్లుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. చాలా మంది అధికారులు, నేతలైతే 5 ఏళ్లుగా సాధారణ కాల్స్ చేయడం అనే మాటే మర్చిపోయారు. మెసేజెస్ కూడా చేయడం లేదు. వాట్సాప్, సిగ్నల్, ఫేస్ టైమ్ ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల్లో 90% మంది ఎవరితో ఫోన్లో మాట్లాడాలన్న వణికిపోయే పరిస్థితి ఉండటమే రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దం పడుతుంది. వాస్తవానికి ఒకరు మొబైల్ ట్యాప్ చేయకపోయినా ఫోన్లో మాట్లాడే అవతలి వ్యక్తి మొబైల్ ట్యాప్ చేసినప్పుడు వారితో మాట్లాడినవన్నీ బయటకొస్తున్నాయి. మొబైల్కు లింక్ పంపి దాన్ని క్లిక్ చేయించేలా చూడటం ద్వారా ఫోన్ ట్రాక్ చేస్తున్నారు. ట్రాకింగ్ మొదలైన తర్వాత మైక్రోఫోన్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. సంబంధిత వ్యక్తి ఫోన్లోనే కాకుండా దాన్ని పక్కన పెట్టుకొని ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా అవన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి. వీడియో ఆన్ చేసి చుట్టూ ఎవరున్నారో కూడా రికార్డు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎన్నో స్పైవేర్లు వచ్చాయి. కావాలని వీటిని నిర్దేశిత వ్యక్తుల ఫోన్లలో చొప్పించి వారి ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకుంటారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు, లేనివారు కూడా సాధ్యమైనంత వరకు ఫోన్కు దగ్గరగా ఏది మాట్లాడటం లేదు. ఫోన్ దగ్గర ఉంచుకొని కుటుంబ రహస్యాలు మాట్లాడాలన్నా భయమే. అందుకే చాలా మంది పడక గదికి దూరంగా ఉంచుతున్నారు.
హక్కుల కోసం పోరాడే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాల నేతలు, వివిధ ప్రజా సంఘాల, గుత్తేదారుల యూనియన్ల నాయకులు వణికిపోవాల్సిందే. ఎవరితోనైనా మాట్లాడితే చాలు గంటల వ్యవధిలోనే పోలీసులు వారందరి ఇళ్ల వద్దకు చేరుకొని నిఘా పెడుతున్నారని వివిధ సంఘాల నేతలు వాపోతున్నారు. మేం ఎవరితో ఫోన్లో మాట్లాడడమో వారి ఇళ్లకే వెళ్లి సంఘాల సమావేశాలకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లేకుంటే వారితోనే మాట్లాడడం అనే సంగతి ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న వారిలో వ్యక్తమవుతుంది. ఉపాధ్యాయ యూనియన్ల నుంచి అంగన్వాడీ సంఘాల నేతల వరకు హామీ నెరవేర్చాలని కోరే నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు మొదలు చేసిన పనులకు బిల్లులు ఇవ్వమని కోరే గుత్తేదారుల సంఘం వరకు అందరిలోనూ ట్యాపింగ్ భయమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో ఏదైనా ప్రతికూల వార్త వచ్చిందంటే ఆ రోజు సంబంధిత కార్యాలయ అధికారులంతా భయంతో వణికిపోవడమే. ఉదయం 7 గంటలలోపే సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వస్తుంది. అక్కడ నుంచి అందరిలోనూ హడావుడే. సంబంధిత విలేకరి కార్యాలయానికి వచ్చి ఎవరిని కలిశారో ఆరా తీస్తారు. లేదంటే ఆయనతో ఎవరెవరు ఫోన్లో మాట్లాడారో తెలుసుకునేందుకు అక్కడి ఉన్నతాధికారులే ప్రయత్నిస్తారు. అందుకే సెక్షన్ అధికారుల నుంచి డైరెక్టర్ల వరకు పత్రికా విలేకరుల నుంచి ఏదైనా అంశానికి సంబంధించి ఫోన్ వస్తే చాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ వెంటనే ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి ఫలానా విలేకరి ఫోన్ చేశాడని, తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. 4 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ అధిక శాతం ఉద్యోగులు ఇలాంటి భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వం అధికార వర్గాలను కూడా ఎంతలా వణికిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని ఎస్ఐబి విభాగంలో పనిచేసిన డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ చర్చనీయాంశమైంది. అక్కడ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన ఆధీనంలోని 17 కంప్యూటర్లలో సమాచారాన్ని తొలగించి హార్డ్ డిస్క్లను ఆయన ధ్వంసం చేశారు. అప్పటి అధికార పార్టీ నేతలే ఆయన ద్వారా తమకు వ్యతిరేకులైన వారి ఫోన్లను ట్యాప్ చేయించారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అవన్నీ బయటకు వస్తాయనే భయంతోనే ఇలా చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన భయాలు అన్ని వర్గాలను వెంటాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎవరు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఫోన్ ట్యాపింగ్ పై కింది స్థాయి ఉద్యోగులు, నేతల నుంచి ఉన్నత స్థాయిలోని ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారుల వరకు అందరిలోనూ భయాందోళనలే. అధికారాన్ని ఉపయోగించి అడ్డదారులో నడుస్తున్న వైసీపీ సర్కారు తీరుతోనే వారంతా కలవరపడుతున్నారు. ఇంటెలిజెన్స్ లో వివిధ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసేంత సాంకేతికతను సమర్చుకున్నారనే ఆందోళనే దీనంతటికీ కారణం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక బృందాలతో నిఘా విభాగాన్ని జల్లెడ పట్టి అక్కడేం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు దాన్ని 100% స్వచ్ఛీకరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది. మరి ఈసీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇంకొక ముగ్గురు ఉన్నారు. నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు అడిషనల్ ఎస్పీస్. వీళ్ళ ముగ్గురు పని ఏంటి అంటే రాజకీయ నాయకులు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ కార్యాలయంలో యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ మొన్నే మనం చూసాం. ఇట్లాగే తెలంగాణలో ప్రణీత్ రావు అని ఒక అధికారి చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. పెగాసస్ సాఫ్ట్వేర్ దాని ద్వారా ఇద్దరూ కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్దిరెడ్డి, ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తూ ఉంది. మా అందరి ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు. అధికారుల ఫోన్లన్నీ వింటున్నారు. ఎన్నిటి మీద సాక్ష్యాలు, రుజువులు ఇంతకన్నా ఏం కావాలి? మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంటు, డేటుల వారీగా 23/3/22న మంత్రి అమర్నాథ్ ఇచ్చాడు. 11/5/2022న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చాడు. ఏమని? ఫోన్లను ట్యాప్ చేసి అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
మా ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి గుడివాడ అమర్నాథ్. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ ప్రైవసీని కాపాడి చట్టాలను కాపాడవలసినటువంటి ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల వరకు ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని డబ్బు, మద్యం, దొంగ ఓట్లు, ఇంకా దౌర్జన్యాలు, కొల్లు రఘురామరెడ్డిని పెట్టి తప్పుడు కేసులు, ఇంకా ఎన్ని చేస్తారు?